పట్టణానికి చెందిన మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో మోవా విజయలక్ష్మి స్మారక 5వ వార్షిక అవార్డు ప్రధానోత్సవం ఈ నెల 19వ తేదీన జరగనుంది. కార్యక్రమ ఆహ్వాన పత్రికను శుక్రవారం కవిరాజు పార్కులోని విజేకే భవన్లో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మోవా సత్యనారాయణ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఏర్పాటయ్యే ప్రత్యేక సభలో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి అవార్డును బహుకరిస్తారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 5,000 చొప్పున దాదాపు 3 లక్షల నగదు ప్రోత్సాహం జ్ఞాపికను బహుకరిస్తామని మోబా సత్యనారాయణ తెలిపారు. అవార్డు ప్రధానోత్సవ సభలో తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఆర్ శివరామ ప్రసాద్, తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మానవత తెనాలి చైర్మన్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసన్ రామచంద్ పాల్గొంటారని వివరించారు. సేవా సమితి పేరుతో 2018 నుండి మోబా విజయలక్ష్మి స్మారకార్థం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సత్యనారాయణ తెలిపారు. 2022లో ఆమె పేరుతో అవార్డును ప్రవేశపెట్టి వివిధ రంగాల్లో ప్రముఖులకు బహుకరిస్తూ విద్యార్థులకు విజయలక్ష్మి స్మారకోన్యాసం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారిని సిఐడి అడిషనల్ ఎస్పీ కేజీవి సరిత, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురుజాల రాధారాణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాపకు బహుకరించినట్లు వివరించారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో ప్రసాదం పూర్ణచంద్రరావు, ఎన్ హనుమారెడ్డి, ఏ రామూర్తి, వి శరత్, వెన్నిగళ్ల శివప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు. 19/7/2026 సంవత్సరం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం అంటే 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అంటే తెనాలి మండలంలోని ఉన్నత పాఠశాలలో చదివి 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు, ప్రిన్సిపాల్ రామచంద్ గారు వీరందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమమే కాకుండా ఇంతకుముందు కూడా మేము 2017లో మా మిసెస్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో 15 లక్షల రూపాయలతో ఆమె పనిచేసిన పాఠశాలలోనే రేకుల షెడ్ ఉంటే తీసివేసి పక్కా భవనం నిర్మించాము 2 గదులు. ఆ తర్వాత 2019లో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఎండకి వానకంటే పార్థివ హోమం వచ్చిన వాళ్ళకి ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో బస్ షెల్టర్ మామూలుగా అక్కడ ఉండడానికి షెల్టర్ బాగా పక్కా షెల్టర్ నిర్మించడం జరిగింది 6 లక్షల రూపాయలతో. ఆ తర్వాత సంవత్సరం హస్తికలు భద్రపరచుకోవడానికి హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడ ఏర్పాటు సరిగా లేనందున ఒక రూమ్ ఏర్పాటు చేసి 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి అలా కాకుండా మేము విద్యార్థుల మీద చదువు చెప్పి వాళ్ళ మీద ఆధారపడి బతికిన వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఐపీఎస్ సరిత గారితో 10th క్లాస్లో స్మారక అవార్డు నెలకొల్పి 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గీతాంజలి శర్మ గారు ఐఏఎస్ మన సబ్ కలెక్టర్ గారికి అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జి గురుజాల రాధారాణి గారు వచ్చారు. ఆ సంవత్సరం కూడా 10th క్లాస్ పిల్లలకు ఒక 30 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్ గారు వచ్చారు. వారి చేతుల మీదుగా 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే 10-15 రోజుల్లో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఎవరైనా ఎన్ఆర్ఐ పిల్లలు అక్కడుండి తల్లిదండ్రులు ఇక్కడ చనిపోతే డెడ్ బాడీని ఉంచుకోవాలంటే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కో ఎన్ఆర్ఐ హాస్పిటల్కో తీసుకెళ్లేవాళ్ళు. అలా కాకుండా బుర్రిపాలెం రోడ్లో మహాప్రస్థానంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేస్తానికి సహకరించినటువంటి పెద్దలందరికీ